మీరు ఎయిర్ కూలర్ వాడుతున్నారా? ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ పిల్లల్లో ఈ సైనసైటిస్ ప్రాబ్లం, అడినాయిడైటిస్ ప్రాబ్లం, ఆస్మా ప్రాబ్లం, కొంతమందికి సివియారిటీ పెరిగినప్పుడు నిమోనియా, లీజియనెల్లా నిమోనియా అంటారు. స్టోర్డ్ వాటర్ లో ఈ లీజియనెల్లా అనే బ్యాక్టీరియా గ్రో అవుతుంది. కూలర్ సైడ్ ఉన్న ప్యాడ్స్ లో వాటర్ తగలడం వల్ల వాటిలో ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫంగస్ ఏర్పడిన గాలిని మనం పీల్చుకుంటే ఆ ఫంగస్ మన లంగ్స్ లోకి వెళ్ళి మనకి ఇలాంటి రోగాలు అయితే వస్తాయి. ఇలా మనం ఈ రోగాల బారిన పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మీ ఎయిర్ కూలర్ కి ఖచ్చితంగా వెంటిలేషన్ అయితే ఉండాలి. వెంటిలేషన్ లేకపోతే హ్యూమిడిటీ పెరిగి ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్, మీ ఎయిర్ కూలర్ సైడ్ కు ఉన్న ప్యాడ్స్ ని ప్రతి 2 రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి. ఎక్కువగా వాటర్ అందులో స్టోర్ అయి ఉండడం వల్ల ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఎయిర్ కూలర్ లో పోసే వాటర్ ఆర్ఓ వాటర్ అయితే ఇంకా చాలా బెస్ట్. నార్మల్ వాటర్ తో కంపేర్ చేస్తే ఆర్ఓ వాటర్ పోయడం వల్ల కూలర్ లాంగ్ రన్ వస్తుంది, బ్యాక్టీరియా ఫార్మేషన్ తక్కువ అవుతుంది. సో ఇంకా ఎయిర్ కూలర్ గురించి తెలుసుకోవాలనుకుంటే నేను దానికి సంబంధించిన 2 వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ లింక్స్ ఇక్కడ ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.